బిగ్ బాస్ సీజన్ 8లో రెండో వారం నామినేషన్లు మొత్తానికి ముగిశాయి. మొత్తం 8 మంది సభ్యులు ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఇందులో 7 మాత్రం సభ్యుల వల్ల నామినేట్ కాగా ఒకరిని మాత్రం డైరెక్ట్గా చీఫ్ యష్మి నామినేట్ చేసింది. ఇలా ఈరోజు ఎపిసోడ్లో అటు నామినేషన్లతో పాటు ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య గుసగుసలు గట్టిగానే నడిచాయి. ముఖ్యంగా ది డేంజరస్ సోనియా ఆకుల బుట్టలో మరో వికెట్ పడిపోయింది. ప్రధానాంశాలు: బిగ్ బాస్ హౌస్లో ముగిసిన రెండో వారం నామినేషన్లు. మొత్తం లిస్టులో 8 మంది సభ్యులు. విష్ణుప్రియను డైరెక్ట్గా నామినేట్ చేసిన యష్మి. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్. బిగ్ బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. అయితే నామినేషన్లలో మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. అయితే పెద్ద క్లేన్కి చీఫ్ కావడంతో యష్మికి ఓ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ద్వారా నామినేషన్లో ఉన్న ఒక సభ్యుడిని సేవ్ చేయొచ్చు. అలానే లేని వాళ్ళని ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలి. ప్రేరణకి ఓటు, విష్ణుకి పోటు. ఇక బిగ్ బాస్ ఇలా పవర్ గురించి చెప్పిన అరక్షణంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసింది యష్మి. అలానే నామినేషన్లో లేని విష్ణుప్రియను డైరెక్ట్గా నామినేట్ చేసింది. ఇక దీనికి రీజన్గా యష్మి చెప్పిన విషయం వింటే బుర్ర తిరిగిపోద్ది. వాళ్ళు లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేస్తుండగా ఎవరైనా బాధపడుతున్నారని తెలిస్తే అది సరిగ్గా ఎంజాయ్ చేయలేరట. గేమ్పై కాన్సన్ట్రేషన్ చేయలేరట. ఈ కారణం చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేసింది యష్మి. దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్లో ఉన్న సభ్యులు ఎవరంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక, విష్ణుప్రియ. నిఖిల్కి సోనియా జలక్. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత నిఖిల్ గురించి పృథ్వీతో మాట్లాడుతూ గట్టిగానే స్కెచ్ వేసింది సోనియా. నామినేషన్లో ఎవరూ లేక పృథ్వీని నామినేట్ చేశాడు నిఖిల్. దీనికి రీజన్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాడు. దీంతో పృథ్వీ కాస్త హర్ట్ అయ్యాడు. ఇదే విషయం గురించి పృథ్వీతో మాట్లాడుతూ నిఖిల్కి గోతులు తవ్వింది సోనియా. వాడికసలు పాయింట్స్ లేవురా, అందుకే అభయ్, నబీల్ను నామినేట్ చేద్దామనుకున్నా, కానీ అభయ్ని అప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని ఆదిత్య నామినేట్ చేశాడు కదా, నువ్వైతే అర్థం చేసుకుంటావని నీకు వేసిండు అంటూ నిఖిల్ తరపున పృథ్వీతో సోనియా మాట్లాడింది. దీనికి వాడు అంత వీక్ ఎందుకున్నాడు అంటూ పృథ్వీ అడిగాడు. అవును, ఇంకొక 1 వీక్ చూద్దాం, వాడిని డెవలప్ అయితే ఓకే, లేకపోతే లైట్ తీసుకోవడమే, ఇంకేం చేస్తాం, ఏమన్నా ఉంటే రాత్రి పడుకునేటప్పుడు మాట్లాడుకుందాం అంటూ సోనియా అంది. అలానే నామినేషన్ గురించి టెన్షన్ పడకు, మనకంటే ముందు పోవలసిన వాళ్ళు చాలామందే ఉన్నారు, వాళ్ళు పోయేంత వరకు మనం సేఫ్ అంటూ ఓవర్ కాన్ఫిడెంట్ డైలాగులు కొట్టింది. మరో వికెట్ అవుట్. ఇక తరువాత సోనియా ఖాతాలో మరో వికెట్ కూడా పడిపోయింది. పొద్దునే మణికంఠతో మాట్లాడుతూ ఎవడన్నా నన్ను రెచ్చగొడితే నేను ఎలా తీసుకుంటాను, ఎలా రియాక్ట్ అవుతాను అనేది చూపించడానికే విష్ణుప్రియతో అలా మాట్లాడా. అలా ఉంటేనే రెండోసారి మన జోలికి రారు. ఇక్కడ నేను ఫ్యామిలీ అందరినీ మిస్ అయ్యే కదా వచ్చా, నాకు కూడా హౌస్లో ఒక అన్న కావాలి, ఒక తమ్ముడు కావాలి అంటూ సోనియా అంది. ఇక దీనికి మణికంఠ ఎందుకు ఎమోషనల్ అయ్యాడో అర్థం కాలేదు, కానీ వెంటనే ఓ డైలాగ్ వేశాడు. నీకు విష్ణుప్రియకి డిస్కషన్ వస్తున్నప్పుడు నేను జడ్జ్ చేయలేకపోయా, ఎందుకంటే నాకు నీతో ఎమోషనల్ బాండింగ్ ఉంది, అక్క అంటే నువ్వు ఒక్కదానివే నాకు, సరేనా, నాకు ఎక్కడైనా నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే క్లియర్ చేసుకోవడం నా హ్యాబిట్ అంతే అంటూ సోనియాతో అనగానే పాప వెంటనే మణికంఠకి ఓ హగ్ ఇచ్చింది. ఆ తరువాత ఉదయం కాఫీ కప్పు పట్టుకుని పృథ్వీ దగ్గరికెళ్ళింది సోనియా. మాట్లాడిండా వాడు నిఖిల్ నీతో? అదే పెద్దోడు, వాడు పెద్దోడు, నువ్వు చిన్నోడు అంటూ పులిహోర కలిపింది సోనియా. మాట్లాడాడు. ఫ్లిప్ అయ్యా బ్రో, పాయింట్స్ దొరకడం లేదు ఆ టైంలో, అందుకే నీకు వేశా నామినేషన్, సారీ అని చెప్పాడు అంటూ పృథ్వీ అన్నాడు. ఇలా ఇప్పటికే హౌస్లో నెమ్మదిగా ఒక్కొక్కడిని తన వైపు తిప్పేసుకుంటుంది సోనియా. నిజానికి మొదటి వారం హౌస్లో నిఖిల్ సోనియాకి నువ్వా నేనా అన్నట్లు డిస్కషన్ నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏంటో కానీ నిఖిల్ ఆటే కాదు, మాట కూడా మొత్తం మారిపోయింది. ఇక పృథ్వీ, అభయ్ కూడా ఇప్పటికే సోనియాకి జిగిరి అయిపోయారు. తాజాగా మణికంఠ బాబు కూడా అందులో చేరాడు. ఇలా తనకంటూ ఓ టీంను గట్టిగా తయారు చేసుకుంది ఆర్జీవీ పాప.